నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో బాధ్యతలు స్వీకరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మంత్రులు డాక్టర్ రామానాయుడు, దుర్గేష్లు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు. ఇక నుంచి ప్రతి సోమవారం స్పందన స్థానంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక భీమవరంలో వెల్లడించిన జిల్లా అధికారులు. ప్రభుత్వం ఇచ్చే విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలి. భీమవరంలో హితవు పలికిన ఎమ్మెల్యే పులపర్తి. గిట్టుబాటు కాని కేంద్రం ప్రకటించిన వరి మద్దతు ధర తణుకులో పేర్కొన్న రైతు నేత హరిశ్చంద్రరావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అన్ని నష్టాలే తణుకు రోటరీ సభలో స్పష్టం చేసిన సీనియర్ న్యాయవాది వీర్రెడ్డి. తణుకులో ఘనంగా రెవెన్యూ దినోత్సవ సంబరాలు, రిటైర్డ్ అధికారులకు గౌరవ సత్కారం. రెవెన్యూ ఉద్యోగులు అంకిత భావంతో విధులు నిర్వహించాలి. రాజమండ్రి కలెక్టరేట్ లో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్. రాజోలు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే వరప్రసాద్. గ్రామ సమస్యల పరిష్కారం కోసం సేకరించిన అభిప్రాయాలు. పెరిగిన కూరగాయల ధరలతో బెంబేలెత్తుతున్న కొత్తపేట నియోజకవర్గ ప్రజలు. పోలీస్ సిబ్బంది కృషి వల్లే ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు ప్రశంసించిన ఏలూరు జిల్లా ఎస్పీ దాసరి. పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అమరావతిలోని సచివాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన్ని ఈ శాఖ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా అమరావతిలో పదవి బాధ్యతలు చేపట్టారు. తొలుత తన ఛాంబర్లో పూజాధికారులు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన దుర్గేష్ ను జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. Congrats. Okay. So, sign చేస్తారు. Okay. Thank you. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ఇకపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. త్వరలోనే అమలు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలతో ఏప్రిల్ 18 నుంచి నియమావళి అమల్లోకి రావడంతో స్పందనను నిలిపివేశారు. ఈ నెల 6వ తేదీ నుండి కోడ్ తొలగినందున పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వచ్చే సోమవారం నుండి అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మంజూరు చేసిన విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో వీరవాసం గ్రామంలోని మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రభుత్వం సమకూర్చిన నోటు, రాత పుస్తకాలు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అలాగే ప్రతి విద్యార్థి సంస్కృతిని అలవర్చుకోవాలన్నారు. మా మాస్టర్ మమ్మల్ని పేకబెత్త పెట్టి కొట్టేవారు. ఇప్పుడు కొడితే తల్లిదండ్రులు ఊరుకుంటలేదు. మా ఇంట్లో ఏదన్నా పండితే, ఒక కాయగూర పండితే అది పట్టుకెళ్ళి గురువు గారికి ఇచ్చేవాళ్ళు. గురువు గారు ట్రాన్స్ఫర్ అయిపోతే ఏడ్చేవాళ్ళం, గురువుగారు మీరు వెళ్ళటానికి వెళ్ళేది ఇక్కడే ఉండాలని. మరి అలాంటి రిలేషన్ పెట్టులతో మీరు మెయింటైన్ చేయాలి. మా మాస్టర్ వాళ్ళు రాలేదంటే పిల్లలు బెంగ పెట్టుకోవాలి.
అలా మీరు చదువులు నేర్పాలి. అలా నేర్పినట్లయితే విద్యతో పాటు సంస్కారం నేర్పాలి. నాకు ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, నేను శాసనసభ్యుడిగా ప్రచారానికి వెళ్ళినప్పుడు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. కొన్ని పేటల్లో కనీసం కాలు మీద కాలు కూడా తీయకోకుండా తిరిగి నమస్కారం కూడా పెట్టేవారు కాదు. ఆ సంస్కారం మారాలి. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గూండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీమన్నారాయణలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి 14 పంటలకు పెంచిన మద్దతు ధర రైతుకు గిట్టుబాటుగా లేదని తణుకు రైతు సంఘం అధ్యక్షులు కలగర హరిశ్చంద్రరావు గురువారం పేర్కొన్నారు. ముఖ్యంగా వరి పంటకు పెట్టిన పెట్టుబడికి కూడా ఈ ధర సరిపోదన్నారు. అన్నదాతల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా నిర్ణయాలు తీసుకోవాలని కలగర సూచించారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ నెలలో అమ్మిన ధాన్యం తాలూకు డబ్బు ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితిని మారిన ప్రభుత్వం గుర్తించి వెంటనే డబ్బును జమ చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం వారు ఆహార ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించడం 3 రోజులుగా జరిగింది. ఇందులో వరికి 117 రూపాయలు, క్వింటాల్కి 117 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి రైతుకి అయ్యే ఖర్చుల్లో విధంగానూ సరిపోవట్లేదు. మిషన్లో లేబరు, మందులు, ఎరువులు, క్రిమి సంహారాలు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఆ రేటు చాలదని రైతు లోకం అంతా బాగా ఆందోళనకరంగా ఉన్నారు. కనీసం 3,000 క్వింటాల్కి ఇప్పించవలసిందిగా మరి రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ దాల్వా పంటలో ధాన్యం ఏప్రిల్ 28 తర్వాత తోలిన ధాన్యానికి దేనికి ఈ రోజుకి ₹1 ప్రొక్యూర్మెంట్ నుంచి రాలేదు. రైతులు సాగునీరు లేక ఆకుమళ్ళు ఆలస్యమయ్యి మొదటి పంట, రెండో పంట కూడా లేటుగా ఊర్చడం వల్ల మే నెలలో రెండో పంట రావడం జరుగుతుంది. ఈ 50 రోజులు దాటినా ఈ నేటికి ధాన్యం లెక్క పడక ఈ పెట్టుబడులు పెట్టిన రైతులు వ్యవసాయం చేసుకుని చిన్న చిన్న ఆసాములు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఈ అప్పులు తీర్చలేక, అప్పులు ఒత్తిడి తట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. తొందరగా చర్యలు తీసుకుని డబ్బులు రైతులకు చేరేలాగా చేయవలసిందిగా కోరుతాం. ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు సింహాద్రి సూర్యనారాయణ, నల్ల భాస్కర్ రావు, నల్ల శ్రీకృష్ణ, నంది వెంకటేశ్వరరావు, నల్ల సుబ్బారావు, చిట్టూరి ప్రసాదులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అన్ని చోట్ల నిరసన వ్యక్తమవుతున్నట్లు తణుకుకు చెందిన సీనియర్ న్యాయవాది గుడిమెట్ల వీర్రెడ్డి తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై వచ్చే నష్టాలు అను అంశంపై ఆయన మాట్లాడారు. అనంతరం వీర్రెడ్డిని సన్మానించి జ్ఞాపికనందించారు. ముసాయిదా బిల్ మొత్తం అన్ని రాష్ట్రాలకి పంపించింది. కానీ కొన్ని రాష్ట్రాలు వాటిని కొంతవరకు చూసి అక్కడెట్టి, కొన్ని రాష్ట్రాలేమో అసలు మాకు యాక్ట్ వద్దని చెప్పినాయి. కానీ మన ప్రీవియస్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు యాక్ట్ని ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతి పంపించి దాని ఆమోద ముద్ర కూడా 22లో యాక్ట్ చేసింది. కానీ రియాలిటీ, ప్రాక్టికాలిటీ ఏ యాక్ట్ చేసినా ఏం చేసినా అది ప్రజారహితంగా ఉండాలి. దాంట్లో వచ్చే గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏంటో ముందు అసెస్ చేయాలి. దానికి క్వాలిఫైడ్ స్టాఫ్ కావాలి. ఇప్పుడు ఈ స్టాఫ్ నుంచి అప్పుడు యాక్ట్ తర్వాత తయారు కావాలి. కానీ ఇక్కడ దానికి రివర్స్లో ముందు యాక్ట్ అయిపోయాక వర్క్ మొదలుపెట్టి. క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో డైరెక్టర్ అక్కెన కాశీ విశ్వనాథంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
రెవెన్యూ దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. పరిపాలనలో ఎంతో ప్రాధాన్యత ఉన్న రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు స్వాతంత్ర్యం రాకముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు 1786 జూన్ 20వ తేదీన రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు. దీనిని పురస్కరించుకుని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తణుకులో ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ ప్రతిభను కనపరిచే రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించడంతో పాటు ఉద్యోగ విరమణ చేసిన ఉత్తమ ఉద్యోగులు డిప్యూటీ తహసీల్దార్ కండవల్లి ఎడ్విన్ పాల్, గ్రామ రెవెన్యూ అధికారి బద్దుల బంగారాజు, అటెండర్ బల్లా జానకిరావులను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన డిప్యూటీ తహసీల్దార్ కోన ఉదయభాస్కర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ద్వారా రాష్ట్రానికి జరిగే మేలును వివరించారు. పూర్వం బ్రిటిష్ టైంలో అంటే 1786 సంవత్సరంలో ఇదే రోజున రెవెన్యూ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. దానికి తదనుగుణంగా ఈ రోజునే రెవెన్యూ దినోత్సవం కింద ఈ రోజుని ప్రకటన చేసి ఫస్ట్ గుండగా ఈ సంవత్సరం నుంచి జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రెవెన్యూ శాఖలో పనిచేసే డిప్యూటీ కలెక్టర్ నుండి విఆర్ఏ వరకు అందరూ కూడా ప్రతిరోజు కూడా అంటే 24 గంటలు పనిచేసే విధంగా అందరూ కూడా ఎప్పుడూ ప్రజల్లో ఉండి ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళకి సేవ చేయడం తప్పించి మనకి ఇంక వేరే ఏమీ తెలియదు. పూర్వం మనం తెలుసుకోవాలనుకుంటే దీని చరిత్ర, బ్రిటిష్ టైంలో తహసీల్దార్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి కమాండ్ అన్నమాట. అంటే తహసీల్దార్ దగ్గర నుంచే రెవెన్యూ శాఖ నుంచే ప్రతి శాఖ ఏర్పడ్డది. ఈవెన్ మనకి పోలీస్ కానీ, ట్రెజరీ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఏదైనా సరే ఏ శాఖ అయినా సరే తహసీల్దార్ కంట్రోల్లోనే ఉండేవి. తహసీల్దార్ ఫైనల్. ఈ కార్యక్రమంలో మరో ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు బి సూర్యనారాయణరాజు, కె కాళీకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఐ భవానీ, రాష్ట్ర గ్రేడ్ 2 రెవెన్యూ అధికారులు అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మలపూడి సుధాకర్ చౌదరి, గ్రామ రెవెన్యూ అధికారుల మండల శాఖ అధ్యక్షులు కెవివి సుబ్బారావు, గ్రామ రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ క్యాంపును గురువారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ మాట్లాడుతూ నేటి మన సమాజంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగాన్ని ముందుగానే గుర్తించి అదుపు చేయాలని ప్రభుత్వం భావించి సంబంధిత ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అంటే NPNCD ప్రోగ్రామ్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి? అంటువ్యాధులు. నాన్ కమ్యూనికబుల్ అంటే అంటువ్యాధులు కానీ ఉన్నాయి మనకి కొన్ని, వాటిని ప్రివెంట్ చేసి కంట్రోల్ చేసే ఉద్దేశంతో అంటే పెరిఫెరీస్లో ఉన్న డాక్టర్స్కి, స్టాఫ్ నర్సెస్కి, ANMస్కి, అలాగే ఇతర స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద డెత్స్ ఎందుకు వస్తున్నాయి అంటే హైపర్ టెన్షను, డయాబెటీస్, క్యాన్సర్స్. వీటన్నిటికీ కారణం ఏంటి? మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వడం ఒకటి. ఇదివరకైతే జనాభా 45 ఏళ్ళు 50 ఏళ్ళు అలా బ్రతకంగానే ముసలాళ్ళు అనేవాళ్ళం మనం. ఇప్పుడు 80 ఇయర్స్ అయితే కానీ మనం ఓల్డేజ్ అని అంటం లేదు. సో మన లైఫ్ స్పాన్ పెరిగింది. సో ఎప్పుడైతే మన లైఫ్ స్పాన్ పెరిగిందో మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అంటే ఈ క్యాన్సర్స్, బీపీ, షుగరు, CKD క్రానిక్ కిడ్నీ డిసీజు, COPD ఇవన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రోజుల్లో డెత్లన్నీ ఎక్కువ కూడా వీటి మూలంగా జరుగుతున్నాయి. అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే కనుక వాళ్ళని సరైన ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత మీరు వీటిని వీలైనంత త్వరగా గుర్తించి వాటిని తగిన డాక్టర్ దగ్గరికి రిఫర్ చేసే విధంగా, మిమ్మల్ని ట్రైన్ చేసే విధంగా ఈ ప్రోగ్రాం రూపొందించబడినది. ఈ కార్యక్రమంలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ SK కమల్ షా, వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ KMR కిషోర్, తణుకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ SK షకీలా బేగం, పశ్చిమ గోదావరి జిల్లా DPMO డాక్టర్ ధనలక్ష్మిలు పాల్గొన్నారు. తణుకు SD కాలేజీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో MBA మొదటి సంవత్సరం చదువుతున్న పేద విద్యార్థి ఆత్మకూరి జయశ్రీ ఫీజు కోసం తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో 15,000 రూపాయలను గురువారం అందజేశారు. ఈ మొత్తంలో సంఘ సభ్యులు అక్కిన బాపినీడు 10,000,
బ్రహ్మయ్య అండ్ కో ఆడిటర్ చెరుకూరు శ్రీనివాస్ 5,000 రూపాయలు ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి మాట్లాడుతూ దాతలు చేసిన సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థికి ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు నల్లజర్ల వెంకటేశ్వరరావు, ఎస్ రామకృష్ణారావు, ఎం భారతి, వడ్లమాని పార్వతి, మొహమ్మద్ స్వాలిహా, గిరిజాల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇదే సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ గురువారం నిర్వహించే మధుమేహం రక్త పరీక్షలు ఈ గురువారం కూడా నిర్వహించి 42 మందిని పరీక్షించి నివేదికలు అందించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ డయాబెటిస్ ఎండోక్రైన్ సెంటర్ వైద్య నిపుణులు మోగంటి రాజేష్, సాయిశ్వేత డయాగ్నోటిక్ ల్యాబ్ సిబ్బంది, సంఘ సభ్యులు పెనుమతి సత్యనారాయణలు పాల్గొని సేవలందించారు. తణుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలకు మంజూరైన స్టూడెంట్ కిట్స్ ను గురువారం విద్యార్థులకు అందజేశారు. ఇందులో భాగంగా నందమూరి తారక రామారావు నెంబర్ 1 ఎంపీఎల్ యూపీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ విద్యాశాఖాధికారి డి మురళీ సత్యనారాయణ చేతుల మీదుగా అందజేసి మాట్లాడారు. ఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టినప్పటికీ ఈ పిల్లలకి ఉచితంగా బ్యాగు, పుస్తకాలు, బెల్ట్, షూ, సాక్స్ ఇవ్వడం ద్వారా మీకు కొంత ఆర్థిక భారం తగ్గింది. ఎందుకంటే మీరు కొనుక్కోవాలంటే 2,500 3,000 రూపాయలు అవుతుంది. ఆర్థిక భారం తగ్గింది. కాబట్టి ప్రతిరోజు స్కూల్కి వచ్చేలా చేయడం, అలాగే మీకు ఇచ్చినటువంటి కిట్ని వాల్యుబుల్గా చూడాలి. ఆ బ్యాగ్ చిరిగిపోకుండా చూసుకోవడం, ఎక్కడ పడి ఎక్కడ పడేయకుండా చిరిగిపోకుండా చూసుకోవడం, ఒకవేళ చిరిగితే వెంటనే కుట్టించుకోవడం, అలాగే రోజు షూ వేసుకుని రావడం. గవర్నమెంట్ కాన్వెంట్ పిల్లలతో సమానంగా మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి క్రమశిక్షణగా మనం తయారు చేయాలి. మీరు మేము కలిపి తయారు చేయాలి పిల్లల్ని. కేవలం మీ బాధ్యత కాదు, కేవలం మా బాధ్యత కాదు, మన ఇద్దరు ఉమ్మడి బాధ్యత. హెడ్ మాస్టరు, టీచరు, నేను, మీరు కలిపితేనే పిల్లడు భవిష్యత్తు. ప్రధానోపాధ్యాయులు ఎస్ హరిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు కె సతీష్, మాజీ కౌన్సిలర్ నాయుడు లావణ్య, తెలుగుదేశం వార్డు కమిటీ అధ్యక్షులు ఆచంట సూర్యనారాయణలు పాల్గొన్నారు. కాగా పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ 7వ నెంబర్ స్కూల్లో కూడా ఈ కిట్స్ ను మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాతపూడి మారుతిరావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బాధ్యత గల ప్రభుత్వం రావడం వల్ల ఇక నుంచి విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు ఎన్ శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గమని రామచంద్రరావు, విత్తనాల సాయి, ఎల్లాప్రగడ ఉదయభాస్కర్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.